పూర్తి వీడియోలోకి వచ్చినట్లయితే మన కామెంట్ సెక్షన్ లో మనకి వీడియో కింద డిస్కషన్ లో నేనైతే ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మనకైతే ఈ వెబ్ పేజ్ కి మనం తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 అని చెప్పేసి ఫ్రెండ్స్ మనకేంటంటే మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఉంది కదా, మనకు దీనికి సంబంధించి మనకైతే పూర్తి అప్డేట్స్ అనేవి మనకైతే దీంట్లో ఉండడం జరుగుతుంది అనమాట. మనం పనిచేస్తూ ఉంటాం కదా, సో మనకు సంబంధించి జాబ్ కార్డ్ నెంబర్ కావచ్చు, సో మనం ఎన్ని రోజులు పనిచేసాం, ఎక్కడ పనిచేసాం అన్ని కూడా మనకైతే మన అధికారులు ఈ యొక్క వెబ్సైట్ లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు రోజువారీ కనీస వేతనం అనేది ఎంత వస్తుంది, సో మనకి ఎన్ని రోజులు కలిపి ఎంత వస్తుంది, మనం ఎన్ని రోజులు పనిచేస్తాం ఏ నెలలో అనే వాటి గురించి అయితే మీకైతే క్లీన్ కట్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఆ కింద ఉన్న లింక్ నొక్కేద్దాం, డిస్కషన్ లో కావచ్చు, కామెంట్ సెక్షన్ లో కావచ్చు అనమాట ఫ్రెండ్స్. మనం నొక్కిన తర్వాత మనకి ఇక్కడైతే కొన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు మీరు. సో మనకి ఏంటంటే లాస్ట్ నుంచి థర్డ్ వన్ ఉంది కదా, సోషల్ ఆడిట్ ఏజెన్సీస్ అని చెప్పేసి, సో ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి ఆలస్యం చేయకుండా. మనం క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ వచ్చిన మీకు ఇక్కడ లాస్ట్ లో ఉంది కదా, లాస్ట్ లో సోషల్ ఆడిట్ అని చెప్పేసి ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనం క్లిక్ చేసిన తర్వాత సో మనకైతే సోషల్ ఆడిట్ డేటా ఎంట్రీ అండ్ రిపోర్ట్స్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తూ ఉంటుంది. డౌన్లోడ్ ఫార్మేట్ ఫర్ సోషల్ ఆడిట్ క్యాలెండర్ అండ్ రిపోర్ట్స్ డేటా ఎంట్రీ SHG VRP ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే 3 ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సోషల్ ఆడిట్ క్యాలెండర్ అండ్ రిపోర్ట్స్ డేటా ఎంట్రీ అని చెప్పేసి మనకైతే 2వ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్ లో మనకైతే కొన్ని స్టేట్లు అయితే అపీర్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, డామన్ అండ్ డ్యూ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, తెలంగాణ, అండమాన్ అండ్ నికోబార్, అస్సాం, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, గోవా, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, లక్షద్వీప్, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, పాండిచ్చేరి, ఇక రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, లడఖ్, ఇవన్నీ కూడా స్టేట్లు మనకైతే ఈ ఉపాధి హామీ పథకం కింద మనకైతే ఇండియాలో ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. మీరు కనుక తెలుగు వాళ్ళు కాబట్టి మనమైతే తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ స్టేట్ క్లిక్ చేసుకోండి, లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద క్లిక్ చేయండి. సో మాది ఏపీ కాబట్టి నేనైతే ఏపీ మీద ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ లో మనకు ఇలా రావడం జరుగుతుందండి, సోషల్ ఆడిట్ రిపోర్ట్ అని చెప్పేసి. ఇక్కడ మనకు స్టేట్ నేమ్ అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. తర్వాత మనకు ఫైనాన్షియల్ ఇయర్ అండి, మనం ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు అనమాట. 2019 నుంచి మనకైతే 2023 వరకు మనకైతే ఉందండి. సో మనం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2023, 2024 కదా, సో నేను సెలెక్ట్ చేస్తాను. తర్వాత మనకి డిస్ట్రిక్ట్ నేమ్ అండి, మనకు లేటెస్ట్ డిస్ట్రిక్ట్ చేంజ్ అయింది కదా, అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్లాక్ నేమ్ అనమాట. తర్వాత మనకి పంచాయతీ నేమ్ అండి, మీకు పంచాయతీ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సోషల్ ఆడిట్ పీరియడ్ అని చెప్పేసి ఉంది కదా, వితౌట్ ఎస్ఏ క్యాలెండర్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ, సో ఇది మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన మనం డౌన్ లో ఇక్కడ మనకు ఎంటర్ ఫ్రమ్ డేట్ టు డేట్ 2 కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సో మీరు పనిచేశారో ఆ యొక్క డేట్ అయితే ఇవ్వమంటున్నారు. సో నేనేం చేస్తానంటే నేనైతే 01/03 అంటే మార్చి 2023 నుండి 31/03/2023 అంటే నేనైతే మార్చి నెల సంబంధించిన అయితే డేటా కోసం నేనైతే సెర్చింగ్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే మార్చి నెల 31 రోజుల సంబంధించిన అయితే డేటా కోసం సో నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తాను. గెట్ రిపోర్ట్స్ మీద ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే కొన్ని ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫార్మేట్ 1 పంచాయతీ రిపోర్ట్స్ కార్డ్, ఫార్మేట్ 2A వర్క్స్ ఎగ్జిక్యూటెడ్ జనరల్, ఫార్మేట్ 2B వర్క్స్ ఎక్స్పెండిచర్ వేక్స్ అండ్ మెటీరియల్, ఫార్మేట్ 3 పేమెంట్ టు వర్కర్స్, ఫార్మేట్ 4 ఎంటైటిల్మెంట్స్ టు SC/ST యాజ్ హౌస్ హోల్డ్స్, డౌన్లోడ్ ఆల్ రిపోర్ట్స్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఫార్మేట్ 3 పేమెంట్ టు వర్కర్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకైతే ఆ నెలలో ఎవరెవరు వర్క్ చేశారో అన్ని కూడా మనకైతే పంచాయతీ సంబంధించి అన్ని కూడా మనకు విలేజ్ సంబంధించి అన్ని కూడా రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. మన ఇక్కడైతే జాబ్ కోడ్ నెంబర్ రావడం జరిగిందండి, మనకి అకౌంట్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది, నేమ్ ఆఫ్ ది వర్కర్, ఇంకా అలాగే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అనమాట, ఇక్కడ అన్ని కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట. తర్వాత వర్క్ నేమ్ అండి, రెనోవేషన్ ఆఫ్ మైనర్ కెనాల్ ఫర్ కమ్యూనిటీ అట్ పరశువారపాలెం టు
ఆర్ మనకు రోడ్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అదే మనకు రోల్ నెంబరు, తర్వాత మనకు ఏ రోజు ఏ పని చేశారు, మనకు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అండి 6 రోజులు. లేదా మనకి ఎంత అమౌంట్, ఈ 6 రోజులకు వచ్చేసి మనకి ఎంత అమౌంట్ పడింది అని చెప్పేసి మనకైతే ఇక్కడ 1440 చూపెడుతుంది కదా, అన్ని కూడా మనకైతే రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇలా చాలా వరకు కూడా మన పంచాయతీలు ఎవరైతే పనిచేశారో ఆ యొక్క డ్యూరేషన్ లో అందరి నేమ్స్ కూడా మనకైతే రావడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మ్యాటర్స్ ఫుల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు సింపుల్ గా మీకు మొబైల్ లో కావచ్చు, మీకు కంప్యూటర్ లో కావచ్చు, సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట. మన వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చాను, సో మీరైతే ఆ లింక్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.